హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఏకశిలా నగరం ఒంటిమిట్టలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం, దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ రోజు వీడియోలో. ఒంటిమిట్ట కోదండరామాలయంలో చైత్ర పౌర్ణమి రోజు వెన్నెలలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పగటి సమయంలో తన కళ్యాణం చూడలేకపోతున్నానని బాధపడిన చంద్రుడికి శ్రీరామచంద్రుడు మాట ఇచ్చారట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. మరో కథనం ప్రకారం చంద్రవంశానికి చెందిన విజయనగర రాజులు తమ కులదైవాన్ని తృప్తిపరిచేలా రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని, ఇప్పటికీ అదే కొనసాగుతుందని అంటారు. ఏప్రిల్ 22 నిన్న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు పౌర్ణమి గడియలలో శ్రీ సీతారాముల కళ్యాణం ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 31 లక్షల విలువ గల 512 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలను, 14 కేజీల వెండి పూజా సామాగ్రి, పట్టు వస్త్రాలను కానుగ్గా సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణానికి టీటీడీ ఉద్యానవన విభాగ ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కళ్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు. నిన్న కళ్యాణ వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూసేవాళ్లకి ఆహ్లాదాన్ని పంచేటట్టుగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 4 టన్నుల సాంప్రదాయమైన పుష్పాలను ఉపయోగించారు. రాముల వారి కళ్యాణానికి సంబంధించి సీతమ్మ వారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంత కోరిక కార్యక్రమాన్ని సాయంత్రం 5:30 గంటలకు వేదిక మీద అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 6 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పున్నమి వెన్నెలలో శ్రీ సీతారాముల కళ్యాణ సమయం రానే వచ్చింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తన్మయంతో తిలకించారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవద్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞం, లోక కళ్యాణం కోసం సంకల్పం చేయించారు. అంతేకాకుండా పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం రక్షాబంధనం, యజ్ఞోపవేత ధారణ, కన్యావరణం, మధుపార్కార్చనం నిర్వహించారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాముల వారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్ని ప్రతిష్టాపన తర్వాత సీతారాముల తల మీద జీలకర్ర బెల్లం ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుక నిర్వహించారు. ఆ తర్వాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి మాంగళ్య సూత్ర పూజ, మంగళసూత్ర ధారణ, అక్షతరోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేద స్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణ ఘట్టం సంపూర్ణంగా పూర్తయింది. సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం సీతారాముల ఉత్సవమూర్తులు శోభాయాత్ర ఆలయం నుండి కళ్యాణ వేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంతో పాటు ముత్యాలతో కూడిన తలంబ్రాలని పంపిణీ చేశారు. ఇలా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.